డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరరాగ సుధ అధ్యక్షులు దేశభక్తి గీతాలను, దైవభక్తి గీతాలను అలవోకగా పాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను అలరిస్తూ, మురిపిస్తూ, మైమర్పిస్తూ ఉన్నటువంటి కేవి సాయిబాబు శర్మ గారు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చారు. వారు వృత్తిరీత్యా సేల్స్ మేనేజర్గా పనిచేశారు గతంలో. పదవీ విరమణ చేసిన తర్వాత సంగీతం మీద అభిమానంతో పాటలు పాడాలి అనేటువంటి ఆశతో ఏ గురువు లేకుండానే తనంతట తానుగా ఈ భక్తి గీతాలను నేర్చుకుని కచేరీలు చేసేటువంటి స్థాయికి ఎదిగి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల సంఖ్యలో కచేరీలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి సాయిబాబు గారు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చారు. వారు గతంలో, ఇప్పుడు, వర్తమానంలో కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వారి యొక్క ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కచేరీలు చేశారు. అలాగే షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా వారి దేవాలయంలో కూడా వారి అనుమతితో అనేక కచేరీలు చేశారు. కాబట్టి వారి యొక్క గానామృతాన్ని మన ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులు అందించేందుకోసం వారిని మన స్టూడియోస్కి రమ్మన్నాం. వారి గానామృతాన్ని మనం వారి గళం ద్వారానే విందాం. నమస్కారం సాయిబాబు శర్మ గారు. నమస్తే. జై శ్రీ సాయిరామ్. మీరు వృత్తిరీత్యా సేల్స్ మేనేజర్గా చాలా కాలం పాటు పనిచేశారు. కానీ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ సంగీతాన్ని నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? దీనికి స్ఫూర్తి ఎవరు? మీరు ఏ ప్రాంతం వారు? మీ తల్లిదండ్రులు? వాస్తవంగా నాకు పాత పాటలంటే బాగా ఇష్టపడేవాడిని. దట్టు మెయిన్ ఈ కార్యక్రమం నాకెంత ఈ పాటలో నాకు ఆసక్తి రేకెత్తించింది నా చిన్ననాటి స్నేహితుడు కామరాజు అనంత పాండురంగ విఠల్. ఆయన చక్కటి గాత్రంతో పాత సినిమా పాటలు, భక్తి పాటలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, తదితర గీతాలు ఎంతో శ్రావ్యంగా వినిపించేవాడు. ఆయన పాడుతుంటే మాకు టైం కూడా తెలిసేది కాదు. అంత చక్కగా పాడి ఒకానొక టైంలో, అరే నీ టోన్ కూడా బాగుంటున్నది కదా, నువ్వు కూడా ఎందుకు నాతో పాటు కలిసి పాడకూడదంటే, అమ్మో నాకా సంగీతం రాదు, నువ్వు శాస్త్రీయ సంగీతం, కన్నడ సంగీతం మనం నేర్చుకోలేదు, ఉన్నవి ఉన్నట్టు పాడితే బాగుంటే అందరూ ఆదరిస్తారు, నువ్వు రా అని చెప్పి నన్ను అలా ఆయనతో పాటు సంకీర్తనలు తీసుకెళ్తూ నాలో ఒక ఆసక్తి రేపాడు. అందువల్ల నా శేష జీవితం ఈ భక్తి గీతాలకి నేను సమర్పించుకుంటూ ఈ కాలం ఇలా వెల్లదీస్తూ వస్తున్నాను. అయితే ఈ స్వరరాగ సుధ అనేటువంటి సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు? మేము 1990లో స్థాపించామండి. 1990లో స్థాపించి దాని మీద కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. దీనికి మీరు అధ్యక్షులుగా ఉన్నారా? నేను అంతకుముందు మా వాడు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండేవాడు. ఈ మధ్య కాలం చేసిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు నేను తీసుకున్నాను. మీకు కార్యదర్శి ఆర్పిఎల్ నరసింహారావు గారు అని, ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు కూడా గాయకులే. వారు గాయకులేను. వారి వల్ల ఇంకొంచెం మా కార్యక్రమాలు కొంచెం పబ్లిసిటీ బాగా వచ్చి వైడ్గా చేయగలుగుతున్నాం అనమాట. సో అట్టయితే మీరు ఆర్పిఎల్ నరసింహారావు గారు, మీరు ఒక జంట గాయకుల్లాగా ఇద్దరు కలిసి కచేరీలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. కానీ ఆయన కర్ణాటక గాత్ర విద్వాంసుడు,
కానీ నేను మామూలుగా పాటలు పాడేవాడిని. ఆయన పాటలు ఒక ఎత్తు, నా పాటలు ఒక ఎత్తు. కాబట్టి ఇద్దరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేశాము. సంతోషం అండి. మీరు భక్తి పాటలే ఎందుకు పాడాలని ఎంచుకున్నారు? మొదల నుంచి ఇన్స్పిరేషన్ నాకు భక్తిభావం ఉందండి. సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా కూడా దేవాలయాల నుంచి బిగించేసేవాళ్ళం నేను, మా స్నేహితుడు. అందువల్ల ఈ భక్తిభావ పాటల మీద, మరి దేశభక్తి పాటల మీద నాకు ఆసక్తి బాగా. సినిమా పాటలు వింటాను, కానీ నేను పాడలేను. బాగా ఎంజాయ్ చేస్తాను పాత పాటలు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మన జనరేషన్కి చాలా తేడా ఉంది. కానీ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా మీరు దేశభక్తి పాటలు వినిపిస్తూ దేశం, మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష ఈ మూడింటిని గౌరవించాలి, ఈ మూడింటిని ఆదరించాలి అనేటువంటి ఆశయంతో మీరు ముందుకెళ్ళటం చాలా మంచిది. కాబట్టి మీరు మొదటిగా ఒక గీతాన్ని పాడండి. ఎంత సుదినమో సాయి సమయం, భక్తితో భజించు భాగ్యము. ఎంత సుదినమో సాయి సమయం, ఎంత సుదినమో సాయి సమయం, భక్తితో నిన్నే భజించు భాగ్యము. భక్తితో నిన్నే భజించు భాగ్యము. ఎంత సుదినమో సాయి సమయం. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి, వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి. ఎంత సుదినమో సాయి సమయం. కనులు నిన్నే పదే పదే చూడగోరుచున్నవి, కనులు నిన్నే పదే పదే చూడగోరుచున్నవి, కనులు నిన్నే పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినమో సాయి సమయం, ఎంత సుదినమో సాయి సమయం. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు.
మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో సాయి ఈ సమయం, ఎంత సుదినమో సాయి ఈ సమయం, భక్తితో నిన్నే భజించు భాగ్యము. గుడ్, చాలా బాగా పాడారండి. మొట్టమొదటి పాట మంచి పాటని అందించారు మా ప్రేక్షకుల కోసం. మీ స్వరం కూడా బాగుంది, ఉచ్చారణ పద ఉచ్చారణ కూడా బాగుంది, స్పష్టంగా ఉంది. కాబట్టే మీరు పాడినటువంటి పాటలో ఒక శ్రావ్యత కనిపించింది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ మీ స్వరరాగ సుధ బ్యానర్ తరఫున ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశారు? మొట్టమొదట మేము దేవాలయాల్లో చేసేవాళ్ళం. పూర్వకాలంలో అయితే మైకులు కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ముందు దేవాలయంలో ఎక్కువ చేస్తూ ఉంటాము. ఎవరైనా ప్రజలు వచ్చి, భక్తులు వచ్చి మా గృహంలో పలానా శుభకార్యం జరుగుతున్నది, వచ్చి కార్యక్రమం చేయమంటే మా టీంతో పోయి ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తాము. కొంతమందికి శివుని మీద పాటలు, కొంచెం రాముని మీద పాటలు, లేదా సాయిబాబా గారి మీద పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది విష్ణు సహస్రనామాలు చేయమంటారు. అలా చేస్తూ ఉంటే అన్నీ కలిపి మా టీము ఎవరు ఏది అడిగితే అది చేస్తూ, ఈ కొన్ని చోట్ల మేము చేసిన చోట్ల అన్ని చోట్ల వాళ్ళ యొక్క ఆదరణ పొందుతూ ఈ కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం మా టీం లీడర్స్తో పాటు. ఏ ఏ ఊళ్ళలో చేశారు? ఈ ఎక్కువ ఈ సరౌండ్స్ విలేజెస్లో చేసామండి బాగా. ఒక్కసారి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాకే అవకాశం ఇస్తారు. గుంటూరులోనే మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ప్రతి నెల చేస్తున్నామని, వాళ్ళు ప్రత్యేకించి మా పాటలు విని మాకు ప్రతి నెల అవకాశం ఇస్తారు. మన గుంటూరులో వ్యాపారస్తులు, ఆయన ప్రతి నెల మాకు ఒక ఆదివారం నాడు కేటాయిస్తారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా కూడా అలా ఈ కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఆదరణతో మేము చేయగలుగుతున్నాము. గుంటూరు బయట సరౌండ్ విలేజ్ చాలా చేసామండి. విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, సత్తెనపల్లి, నరసరావుపేట, పెరంగపురం. స్వరరాగ సుధకి ఇప్పుడు మీరు పాడాలి, ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే, వాద్య సహకారం లేకపోతే రత్తి కట్టదు పాట. భక్తి పాట కానీ ఏ పాట అయినా సరే. మరి పర్మనెంట్ గా మీకు ఈ ఆర్కెస్ట్రా ఉందా? ఉందండి. ఎవరు వాళ్ళు? పర్మనెంట్ గా ఉన్నది మాకు కీబోర్డు మీద 50 సంవత్సరాల పైనే ఆయన గాయకులు అండి, ఘంటసాల గాయకులు కానీ ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చారు. మనవ రామకృష్ణ శర్మ గారని ఆయన మాకు భగవంతుడు మాకు ఆయన యొక్క సావాసం ఏర్పరిచి ఆయన సహచర్యం వల్ల, ఆయన వల్ల మేము ఈ పాటలు, ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము. ప్రస్తుతం ఎవరు మీ? ప్రస్తుతం ఆయనే కంటిన్యూ అవుతున్నారండి మాకు. ఓకే. తబలా వచ్చి షణ్ముఖ శర్మని ఉన్నాడండి. కీబోర్డ్ మనవ రామకృష్ణ శర్మ గారు. ఓకే. ఇప్పుడు మరి ఒక భక్తి పాట మరొకటి పాడుకుందామా? తప్పకుండా. ఎన్ని విన్నపాలు నీలు గిలిలో, ఎంత సాదడులు నీ ముంగిలిలో, ఎన్ని విన్నపాలు నీలో గిలిలో, ఎంత సాదడులు నీ ముంగిలిలో, ఎన్ని విన్నపాలు నీలో గిలిలో, ఎంత సాదడులో నీ ముంగిలిలో, నా మనసే కోరుకోక నీ సౌతిని,
నా మనసే కోరుకోక నీ సన్నిధిని ఒకసారి చేరుకోని నీ సన్నిధిని ఒకసారి చేరుకోని నీ సన్నిధిని ఎన్ని ఎన్ని విన్నపాలు నీలో గెలిలో ఎంత ఎంత సందడులో నీ మొంగిలిలో వెతలను కడతేర్చమని వేడుకొందుము వెతలను కడతేర్చమని వేడుకొందుము తలరాతలు మార్చమని కోరుకొందుము కష్ట సుఖాలందే నిన్నే తలచుకొందుము కష్ట సుఖాలందే నిన్నే తలచుకొందుము నిష్టగా నియమాలతో నిన్ను కొలుచుకొందుము నిష్టగా నియమాలతో నిన్ను కొలుచుకొందుము జరిగేదేదైనా నీ చలవేనయ్యా జరిగేదేదైనా నీ చలవేనయ్యా దొరికేదేదైనా నీ సెలవేనయ్యా దొరికేదేదైనా నీ సెలవేనయ్యా ఎన్ని ఎన్ని విన్నపాలు నీలో గిలిలో ఎంత ఎంత సందడులో నీ మొంగిలిలో ఎన్ని ఎన్ని విన్నపాలు నీలో గిలిలో ఎంత ఎంత సందడులో నీ మొంగిలిలో అనునిత్యం నీ స్మరణే చేసుకొందుము అనునిత్యం నీ స్మరణే చేసుకొందుము మనసిచ్చి నీ పూజలు జరుపుకొందుము అనునిత్యం నీ స్మరణే చేసుకొందుము మనసిచ్చి నీ పూజలు జరుపుకొందుము కోరికతో మొక్కులు ముడివేసుకొందుము కోరికతో మొక్కులు ముడివేసుకొందుము ఆపద మొక్కుల వాడని తలచుకొందుము ఆపద మొక్కుల వాడని తలచుకొందుము సకలము ఎరిగిన వాడవు వెంకటేశ సకలము ఎరిగిన వాడవు వెంకటేశ సద్బుద్ధిని ప్రసాదించు శ్రీ శ్రీనివాస సద్బుద్ధిని ప్రసాదించు శ్రీ శ్రీనివాస ఎన్ని ఎన్ని విన్నపాలు నీలో గిలిలో ఎంత ఎంత సందడులో నీ మొంగిలిలో ఎన్ని ఎన్ని విన్నపాలు నీలో గిలిలో ఎంత ఎంత సందడులో నీ మొంగిలిలో. సంతోషం. ఇలాంటి పాటలు సుమారుగా ఎన్ని పాడగలుగుతారు? ఇవి దాదాపు ఒక 200-300 పైనే పాడగలుగుతాను. భక్తి పాటలు. భక్తి పాటలు. ఇప్పుడు భక్తి పాటలు అంటే ఏ దేవుళ్ళు? సాయిబాబా పాడారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాడారు, అలాగే మరి ఆంజనేయ స్వామి ఇవన్నీ ఉన్నారు కదా. ఉన్నారండి. కానీ ఎక్కువ వీళ్ళు అడిగేది రాముడు, కృష్ణుడు, ఇట్లానే మన సాయిబాబా గారి గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఆ పాటలు ఎక్కువ కీర్తనలు మాకు వస్తూ ఉంటాయి. తర్వాత విష్ణు సహస్రనామాలని, హనుమాన్ చాలీసా అని చెబుతూ ఉంటారు మా టీం సభ్యులతో పాటు. నేను మీరు నేర్చుకునేటప్పుడు కీర్తనలు కానీ పాటలు కానీ ఎలా ఉంది, తేడాలు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా అనేటువంటిది సలహాలు ఎవరన్నా మీరు తీసుకోవటం కానీ ఎవరన్నా మీకు ఇవ్వటం కానీ? వాస్తవంగా మాకు తెలిసిపోతుందండి. మా కీబోర్డుకి కానీ మా తబలిస్ట్కి కానీ మాలో ఏమన్నా ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత మేము డిస్కస్ చేసుకుంటాం. బయట వాళ్ళకి తెలియవండి.
ఎందుకంటే ఆ టెక్నికల్స్ మాకు ఉన్న ఈ స్వరాలు హెచ్చు తగ్గులు కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల అపస్వరాలు పలుకుతూ ఉంటాం. ఈ అపస్వరాలు వాళ్ళకి తెలియదు, ప్రేక్షకులకి బాగుంది అనుకుంటారు, కానీ మాకు ఇక్కడ పోయిందండి అని ఇప్పటికీ మేము డిస్కషన్ చేసుకొని నెక్స్ట్ అది జరగకుండా చూసుకుంటాం. ప్రోగ్రామ్ అయిపోయినాక ఎలా ఉందనేది మీరు మేము డిస్కషన్ చేసుకుంటాం. ఈ తప్పులు ముందు జరగకుండా చూసుకుంటారు. ఓ బాగుంది, మంచి మంచి పద్ధతి. ఇప్పుడు ఒక దేశభక్తి పాట ఒకటి పాడుకుందామా? అలానే తప్పకుండా. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆసేతు హిమాచల శ్యామల జీవదాతికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతము పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ ఆ శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలసిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు ముక్తు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ ఆ ఆ బాగుందండి, మంచి భక్తి గీతం, దేశభక్తి గీతం పాడారు. క్లిక్ అయింది ఈ పాట ఘంటసాల గారు. అయితే ఇది ఆగస్టు 15 జనవరి 26కి రాష్ట్రంలో కొన్ని లక్షల ప్రాంతాల్లో ఈ పాట వినపడుతూ ఉంటుంది. ఆ 2 రోజుల్లో మాత్రం నిజంగా, మిగతా రోజుల్లో విన్నా వినకపోయినా ఆ రోజుల్లో మాత్రం అద్భుతంగా వినపడుతూ ఉంటుంది. అన్నమయ్య కీర్తనలు ప్రాక్టీస్ చేశారా అన్న? గోవింద 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 గోవింద. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదుల కపురూపము. అది ఓ నిత్య నివాసమఖిల మునులకు,
అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడుడు అదే మొక్కుడు అదే చూడుడు అదే మొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము 10,000 శేషుల బడగలమయము అదిగో అల్లదివో శ్రీహరి వాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నదనము ముంగిట నల్లదివో మూలనున్నదనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము 10,000 శేషుల బడగలమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓకే, సంతోషం. బాగా లీనమై పాడారు. ఈ పాట మన దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రతి దేవాలయంలో వినిపించే పాట ఇది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ పాట విన్నప్పుడు ఆ సమయంలో బ్రహ్మముహూర్త కాలంలో చాలా అద్భుతమైనటువంటి పాట. మా ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు ఒక కలియుగాన అనేటువంటి ఒక పాటను వినిపిస్తారా? కలియుగా వైకుంఠము చూడగలండి వెలసినాడు వెంకటపతి వేడగలండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఆతులనెప్పుడాదుకును దివ్యధామము ఆతులనెప్పుడాదుకును దివ్యధామము సప్తగిరులపైన పుణ్యక్షేత్రము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి సరి 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 గారి సరి గారి సరి గారి సరి సా సుప్రభాతతో మాలార్చనాది సేవలు
సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలు జగతికి శాంతి నొసగు పూజలు. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సరి 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 గారి సరి గారి సరి గారి సరి సా. నిజపాద దర్శనము నిత్యమానందము, నిజపాద దర్శనము నిత్యమానందము. నేత్రకమల దర్శనము జ్ఞానపానము, నిజపాద దర్శనము నిత్యమానందము. నేత్రకమల దర్శనము జ్ఞానపానము. ఒక్కసారి తాకిన ఆ తిరుమలగిరి శిఖరము, ఒక్కసారి తాకిన ఆ తిరుమలగిరి శిఖరము. ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. మీ తల్లిదండ్రులండి? మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కాలం చేశారండి. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి పంతులు గారు, మా అమ్మగారు జయలక్ష్మమ్మ. వాళ్ళిద్దరికి సంగీతానికి ఏమైనా సంబంధం? మా అమ్మగారికి సంగీతం వచ్చండి. ఆమె బాగా త్యాగరాజ కీర్తనలు అవి పాడేది, హార్మోనియం ఉండేది ఆమెకి. మాకు నేర్పాలని ఆమె ఎంతో శ్రమించారు, కానీ మాకు వంట పట్టలేదు. కానీ మా సిస్టర్, పెద్ద సిస్టర్, అమ్మాయి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉందండి ఇప్పటికీ. మీ అమ్మగారి జీన్స్ మీకు వచ్చాయని అనుకోవచ్చు. ఆ రోజున మీరు ఆవిడ మాట విన్నట్టయితే మీరు వాళ్ళ మీరే పాడుకుంటూ మీరే హార్మోనియం వాయించేటువంటి పరిస్థితి. అవునా, వాళ్ళ వాద్య సహకారం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మా అమ్మగారి మాట వినలా మీరు. అవునండి, కానీ సంగీతంలోకి వచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకున్నారు. అవునండి, అది అవసరం మనకి, ఎందుకంటే వారి ద్వారా మనం వచ్చాం. సంతోషం అండి. ఆఖరి పాట శరణు శరణు అనే పాడే ముందు ఈ వర్ధమాన గాయకులకి, ఈ సినిమా పాటలు పాడే వాళ్ళకి కాదు, దేశభక్తి గీతాలు పాడే వాళ్ళకి మీరు ఏమని సందేశం ఇస్తారు? వెస్టర్న్ అయినా, కర్ణాటకమైనా, హిందుస్థానీ ఏదైనా సంగీతం సంగీతమే ప్రభావితం చేయగలదండి. ఏదన్నా మనం సందేశం చెప్పదలుచుకుంటే ఈ సంగీత పరంగా చెబితే ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అందుకని అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైనా ఇచ్చేయాల్సి వస్తే సంగీత పాట రూపంతో ఇస్తారు. ఎవరైనా కూడా ప్రతి వాళ్ళు ఎవ్వరూ పుట్టంగానే సంగీత విద్వాంసులు కారండి, సాధన ద్వారా వస్తూ ఉంటుంది. నేను పాడలేను అనుకోవాల్సిన పని లేదు. సాధన చేస్తే తప్పకుండా మనం సంఘంలో గుర్తింపు వస్తుంది, చక్కని గాయకులు కావడానికి అవకాశం ఉంటుంది. ఇటు సినిమా పాట కానివ్వండి, మన భక్తి పాటలు కానివ్వండి, లేకపోతే పాశ్చాత్య పాటలు కానివ్వండి, ఏవైనా కూడా మన ఎక్కువగా కృషి చేయటం వల్ల, సాధన చేయటం వల్ల ఇవన్నీ సమకూరుతాయి. సో గుడ్. ఇప్పుడు శరణు శరణు అనేటువంటి పాటతో కార్యక్రమాన్ని ముగిద్దాం.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు రాక్షస శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక కమలధరుడను కమల పుత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముగా నీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు వెంకటనాయక అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయ ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలవగ వచ్చిరి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలవగ వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు వెంకటనాయక శరణు వెంకటనాయక. చాలా సంతోషం. మీరు వినిపించిన పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందినవి, ప్రేక్షకాదరణ పొందినవి. చక్కగా మీరు కచేరీల్లో హర్షాతిరేకాలతో పాడినటువంటి ఈ పాటలు SHO AP TV ఛానల్ ప్రేక్షకులు కూడా ఆనందిస్తారని, మిమ్మల్ని ఆదరిస్తారని మనం కోరుకుందాం. స్వరరాగ సుధ అధ్యక్షులుగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తూ ఒక గాయకుడిగా దేశభక్తి గీతాలను, దైవభక్తి గీతాలను రెండిటిని అలవోకగా ఆలపిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక కచేరీలు చేస్తూ ఉన్నటువంటి శర్మ గారు స్టూడియోస్కి వచ్చి వారి యొక్క గానామృతాన్ని మన దోసిళ్లలో కుమ్మరించారని చెప్పొచ్చు. నిజంగా మీరు షిరిడీలో ఉన్నటువంటి స్వామివారి ఆలయంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదిక మీద స్వయంగా పాడుతున్నట్టే మీకు మీరే భక్తిలో మునిగిపోయి పారవశ్యంలో తేలియాడారు. చాలా సంతోషం. మీరు పాడుతున్నప్పుడే అలా అనిపించింది. అలాగ మా అందరినీ మంత్రముగ్ధులను చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం. సాయి.